నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నంత జరిగింది. పాకిస్తాన్ రాయబారం, చర్చలు వైఫల్యం, ఇవన్నీ అనుకున్నవే, ముద్దు అనుకున్నవే ఎట్టకు జరగవని. బికాజ్ ట్రంప్ పెట్టినటువంటి నిబంధనలు ఏవి సామాన్యమైనటువంటి నిబంధనలు కావు. ముఖ్యంగా అణుసామర్థ్యం విషయంలో ఖచ్చితంగా మొత్తం అన్నింటినీ విసర్జించాల్సిందే, అన్ని వదిలేయాల్సిందే అనేటటువంటి డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ ఒప్పుకోమని చెప్పి స్పష్టం చేసింది ముందే. ఆ డిమాండ్ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. హర్ముజ్ మీద మీ పట్టు పూర్తిగా సడలించాలి, హర్ముజ్ ఓపెన్ అయిపోవాలి అనేది సెకండ్ మేజర్ డిమాండ్. ఆ డిమాండ్ కూడా ఎట్లాగో ఒప్పుకోలేదు వాళ్ళు. కాబట్టి చర్చలు విఫలమైనాయి. ఇంత భారీ ఎత్తున ఇంతమంది డెలిగేషన్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇదంతా జరిగి దానివల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదు. మళ్ళీ ట్రంప్ వార్నింగ్స్కి తెగబడేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా చూస్తే ఆయన తన సొంత ట్విట్టర్ హ్యాండిల్లో ఓ యేసుక్రీస్తు బొమ్మ పెట్టి తానే యేసుక్రీస్తు అంత మహానుభావుడు అయినట్టుగా ఓ పెద్ద ఇది కూడా ఇచ్చారు. శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం కష్టపడుతున్నాడు యేసుక్రీస్తు ఎంత మహానుభావుడు, లేదా యేసుక్రీస్తు ఎంత శాంతిదూతో అంత శాంతిదూతం నేను అనేటటువంటి అర్థం వచ్చేట్టుగా ఆయన ఒక బొమ్మ కూడా పెట్టారు దాంట్లో. సరే, ఇవన్నీ సరే జరుగుతున్నవే ఈ డెవలప్మెంట్స్ అన్నీ. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఆయిల్ ప్రైసెస్ ఆల్రెడీ హైక్ దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు రష్యా, చైనా రెండు కూడా ఈసారి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో నిజమైనటువంటి వరల్డ్ వార్ స్టార్ట్ అవబోతోందా, లేదా ట్రంప్ కేవలం బెదిరింపులే అని భావించాలా? ఈ అంశాలన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ఎట్లా ఉంది ఈ పరిస్థితి? చర్చలు విఫలమవుతాయని ముందే తెలిసిందే, అనుకున్నదే, ఆ విధంగానే విఫలమైనాయి. అయితే ట్రంప్ ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ, మొత్తం అంతా మోహరిస్తున్నాను మొత్తం అంతా అని చెప్పినటువంటి బెదిరింపు కానీ, లేదా ఇజ్రాయెల్ దాడులు ఆపకుండా వాళ్ళు లెబనాన్ మీద వాళ్ళు కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితి ఉండడం, వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈసారి రష్యా, చైనా రెండు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? నిజమైనటువంటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవబోతోందా? ఇవి కేవలం బెదిరింపులు మాత్రమేనా? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. ఒకటి, ఫస్ట్ పాకిస్తాన్ లో జరిగినటువంటి చర్చలు సఫలం అవుతాయో లేదా అని అనుమానాలు ఉన్నప్పటికీ చాలా మంది ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఏదో ఒక విధంగా అది లాంగ్ టర్మ్ పీస్ ప్లాన్ కింద అవుతే బాగుండు, ప్రపంచ ఎకానమీ బాగుపడుతుందని ఆశించడం జరిగిందండి. కానీ మనం చూసాం పాకిస్తాన్ లో జరిగిన పీస్ టాక్స్ సఫలీకృతం కాలేదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయో ఆయన వెంటనే ఏం చెప్పారంటే, స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో అది ఇరాన్ మూసేసింది కదా, ఆ మూసేసిన తర్వాత ఇరాన్ కొన్ని దేశాల దగ్గర డబ్బులు తీసుకోవటము, లేదా వాళ్ళకి నచ్చిన దేశాలని కొంతమందిని షిప్స్ పంపించటము నడుస్తూ ఉండేది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, ఇరానే కాదు ఆపగలిగింది, స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మేము ఆపుతాం అని డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇవాళ అంటే వాళ్ళ 8 PM అన్నారండి, మండే 8 PM సాయంత్రం అన్నారంటే మనకి రాత్రి 10 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో 8 AM అనుకుంటా మండే అన్నది వాళ్ళు. ఏదైతే మొత్తానికి మండే రోజు స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మూస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయండి. ఒకటి, యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ తన ఆయిల్ ని స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వేరే దేశాలకి చాలా పెద్ద ఎత్తున అమ్మింది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ ప్రైసెస్ ని నియంత్రణలో ఉంచడానికి అమెరికా వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు అమెరికన్స్ ఏం చెప్తున్నారంటే అసలు మేమే దాన్ని పూర్తిగా మూసేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారంటే, బహుశా చైనా వాళ్ళు ఏమన్నా సముద్ర మార్గం ద్వారా ఇరాన్ కి ఏమన్నా ఆయుధాలు పంపిస్తారా పెద్ద ఎత్తున అన్న భయం ఉంది. ప్రాబ్లీ దాని వల్ల ఏమన్నా చేశారేమో మనకి తెలీదు. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇటువంటి చర్య వల్ల ఏమవుతుందంటే ప్రపంచ ఎకానమీ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది కదా, అది ఇంకా ఇబ్బంది గురి అవకాశాలు ఉన్నాయండి. సో డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ లో కనుక, తన స్టేట్మెంట్స్ లో కనుక మనం చూసినట్టయితే, స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎ లిటిల్ వైల్ అన్నారండి. లిటిల్ వైల్ అంటే ఏంటి, ఎన్నాళ్ళు అనేది చెప్పడం జరగలేదు. అది దీర్ఘకాలికం అయితే ప్రపంచ ఎకానమీ మంచిది కాదు. ఎందుకంటే మనకి తెలిసిందే, భారత్ కానీ, చైనా కానీ, రష్యా, జపాన్ కానీ, కొరియా కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ కానీ, ఈ కంట్రీస్ అన్ని, ఆఫ్రికన్ కంట్రీస్ కూడా చాలా వరకు ఈ జలసంధి మీద ఆధారపడి ఉంటాయి, ఇంధన వనరుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికి గురవుతుంది. ఒకవేళ నిజంగా పెద్ద బాంబింగ్ చేసే ముందు కావాలని ఆపేశారా, లేదా వేరే ప్లాన్ లేకుండా ఒత్తిని ఇది ఆపి కూర్చున్నారా తెలీదు.
ఏదైతే ఒక ఇంటర్నేషనల్ వాటర్ వేని ఇలా ఆపటం మంచిది కాదండి. తొందరగా చర్యలు తీసుకుని ఏదో విధంగా రెండు దేశాలు, అటు ఇరాన్ ఇటు అమెరికా, ఈ జలసంధిని ఓపెన్ చేస్తే బాగుంటుందని ఆశిద్దాం. ఇప్పుడు మీరు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని చూశారు మీరు. వాటి ప్రకారం చూసినట్టయితే యుద్ధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాడా ట్రంప్, లేదా వాళ్ళని బెదిరించి ఏదో ఒక విధంగా వాళ్ళతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుందా? చూస్తుంటే ఏదో విధంగా ఖచ్చితంగా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తున్నారు, చాలా గట్టిగా నెగోషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి వాళ్ళ యొక్క రిజీమ్ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం బతకటం ఇంపార్టెంట్. ఓడిపోతే కనుక వాళ్ళు ఆ ప్రభుత్వమే మార్పిడి జరుగుతుంది, ఎవరు వస్తారో అధికారంలోకి తెలియదు, ఇరాన్ లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా నెగోషియేట్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మూసేసి యుద్ధానికి వెళ్తారా లేదా వేరే విధాలుగా ఏమన్నా ఒప్పందానికి వస్తారా అన్నది తెలియని విషయం. ఎందుకంటే ఫస్ట్ చర్చలు ఫెయిల్ అయ్యాయి అనగానే డొనాల్డ్ ట్రంప్ అన్నది ఏంటంటే, ఫెయిల్ అయ్యాయి సక్సెస్ అయినా అదంతా పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గెలిచేసామన్నాడండి. గెలిచేసామన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తున్నారండి ఆయన. సో నా ఉద్దేశంలో పూర్తి యుద్ధం చేయకుండా ఏ మార్గాల ద్వారా ప్రస్తుతం ఉన్న ఇరాన్ రిజీమ్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళకు కావాల్సిన టర్మ్స్ కండిషన్స్ మీద ఒక ఒప్పందం ఎలా కుదుర్చుకోవచ్చు అని బహుశా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తోందండి. కాకపోతే ఈ సేనలు ఇంత దగ్గరగా ఉండటం వల్ల, అంటే మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ టార్గెట్ చేయడం ఈజీగా ఉండటం వల్ల ఒక చిన్న పొరపాటు జరిగిన మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఓకే, ఇరాన్ ఆల్రెడీ ముందే స్పష్టంగా చెప్పేసింది, మేము ప్రాణత్యాగానికైనా మేము సిద్ధం, దేశం కోసం మా ప్రాణాలను మేము వదిలేస్తాం తృణప్రాయంగా అని చెప్పి టాప్ బ్రాస్ అందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇరాన్ యొక్క ధైర్యం ఏమిటి? ఎందుకు వాళ్ళు ఇంత తెగబడి, అంటే మేము ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము నిలబడతాం దేశం కోసం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేటటువంటి స్థితికి ఇరాన్ ఎందుకు వెళ్ళింది? వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ ఏంటి? చైనా రష్యా రెండు ఖచ్చితంగా తమకు అండగా వస్తాయనేటటువంటి ధైర్యం ఏమైనా ఉందా? ఈసారి యుద్ధం జరిగితే చైనా రష్యా రెండు కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఒకటి, ఇరాన్ ప్రభుత్వం ఎందుకు ఇంత గట్టిగా ఫైట్ చేస్తుంది అంటే, ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ ప్రభుత్వం బతుకుంటామా పోవటమా అన్న దాని మీద ఆధారపడి ఉందండి. దానివల్ల వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధం చేయడం జరుగుతోంది. రెండు, మనం చేస్తున్న యుద్ధం సరి అయిన యుద్ధమే. అమెరికా ఇజ్రాయెల్ మన మీద చేస్తున్న దాడులు అన్యాయమైన దాడులు అని వాళ్ళు నమ్ముతున్నారండి. కాబట్టి మనం ఒక న్యాయబద్ధమైన యుద్ధం చేస్తున్నాం, మన న్యాయం కోసం, మన దేశ రక్షణ కోసం మనం యుద్ధం చేస్తున్నాం అని వాళ్ళకి గట్టిగా నమ్మకం ఉండటం చేత కూడా చేస్తున్నారండి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి, ఇరానియన్ లీడర్షిప్ కి వస్తే, ఇరానియన్ లీడర్షిప్ చాలా కాలంగా చాలా పెద్ద ఎత్తునటువంటి ఒత్తిళ్లకి నిలబడి బతికిన రెజీమ్ అండి, అది బతికిన గవర్నమెంట్. ఎందుకంటే చాలా కాలంగా శాంక్షన్స్ పెట్టడం జరిగింది ఇరాన్ మీద. ఆ శాంక్షన్స్ ని తట్టుకుని నిలబడిన ప్రభుత్వం అది. అంతేకాదు చాలా కాలంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పెద్ద పెద్ద దేశాలు, అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ మీద యుద్ధం చేయటం జరిగింది. ఇరాన్ లో ఉన్న సైంటిస్ట్ ని టార్గెట్ చేయడం జరిగింది. అలానే ఇరాన్ మిలిటరీ లీడర్స్ ని హతమార్చడం జరిగింది. మనం చూసాం కదా, సొలైమానీ అని కడ్జ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాక్ లో చంపడం జరిగింది. సో ఈ కాన్స్టెంట్ గా తలబట్టం అన్నది ఎప్పటి నుంచో నడుస్తోంది. సో ఇరాన్ లీడర్షిప్ కి ఒక ఇంటర్నేషనల్ ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని బాగా అలవాటైంది. అంతేకాదు అసలు 1980s లో 8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల పాటు ఇరాన్ ఇరాక్ యుద్ధం నడిచింది. సో ఆ తర్వాత వెస్ట్ తో, పాశ్చాత్య దేశాలతో ఈ న్యూక్లియర్ ఇష్యూ మీద వాళ్ళు చాలా కాలంగా గొడవ పడుతున్నారు. సో వాళ్ళందరికీ వీటిలో బాగా ట్రైనింగ్ ఉంది, అలవాటు ఉంది. దానికి తోడు మనం చేస్తున్న యుద్ధం కరెక్టే, నిజమైన యుద్ధం, న్యాయబద్ధమైన యుద్ధం అన్న నమ్మకం కూడా ఉండటం వల్ల ఈ ప్రభుత్వం ఇంత గట్టిగా నిలబడి యుద్ధం చేస్తుందండి. కానీ మీరు చెప్పింది మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే అది కొద్దిగా డౌట్ఫుల్ అనే చెప్పాలండి. ఎందుకంటే
ప్రస్తుతానికి కనుక చూసుకుంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలే వీటిలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయట్లేదు. మిజైల్స్ అవి వేస్తూ ఉంటేనే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు కానీ ఇరాన్ మీదకి చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు వెళ్లి యుద్ధం చేయట్లేదు, ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు చైనా కనుక తీసుకుంటే చైనాకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కావాల్సింది ఏంటి? ఒకటి, అమెరికా ప్రిస్టేజ్ ఎలాగే దెబ్బతింది, అమెరికా మిలిటరీ మైట్ నిజంగా అంత ఉందా లేదా అన్న అనుమానం వచ్చింది. సో ఒక విధంగా చూసుకుంటే చైనాకి అమెరికాకి మధ్య ఉన్న ఆధిపత్య పోరులో చైనా ఆల్రెడీ అమెరికాకి జరిగిన చూస్తున్న జనాలు చూస్తున్నారు నిజంగా అంత పవర్ఫుల్ కాదా అని. సో అదొకటి అచీవ్ ఆల్రెడీ అయిపోయింది, చైనాతో సంబంధం లేకుండా వాళ్ళు అచీవ్ చేశారు. అదొకటి జరిగిందండి. రెండోది, చైనాకు కావాల్సింది ఏంటంటే అక్కడి నుంచి వస్తున్న ఎనర్జీ ఏదైతే ఉందో, ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావాలి బయటికి. ఎందుకంటే చైనాకి 30% ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్ చైనాకి ఈ రోజుకి పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళకి అది కావాలి. సో యుద్ధం పెద్దదయ్యి లేదా మూడో ప్రపంచ యుద్ధం లాంటిది వస్తే గనక చైనా అంత ఆర్థికంగా తట్టుకోలేదు. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగానే ఉంది. అంటే ఆల్రెడీ $20 ట్రిలియన్ పైన ఉన్న ఎకానమీ అది. కాకపోతే ఈ మధ్య కాలంలో చైనా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. అలాంటి సమయంలో ఒక మిలిటరీ అడ్వెంచర్ చేస్తుంది చైనా అని అనుకోవటం కష్టం అండి. మరో పక్కన చూస్తే రష్యా ఎనీవే యుక్రెయిన్ లో బిజీగా ఉంది. మరో యుద్ధం యుక్రెయిన్ తో పాటు చేస్తున్న సమయంలో ఇంకో ఫ్రంట్ లో ఓపెన్ అయ్యి యుద్ధం చేస్తుందా రష్యా అన్నది చెప్పటం కష్టం అండి. సో దాని వల్ల కూడా ఒక మూడో ప్రపంచ యుద్ధం రావటం కష్టం అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే అరబ్ దేశాలన్నీ కూడా వీటిలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు, కేవలం డిఫెండ్ చేసినాయి, వాళ్ళు వేసినటువంటి ర్యాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేసినాయి, అంతేగాని వాళ్ళు ఏమీ ప్రత్యక్షంగా దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదని మీరు చెప్తున్నారు. కానీ ఇరాన్ని పూర్తిగా మీరు ఎట్లా యుద్ధంలోకి దిగారు కాబట్టి నాశనం చేస్తే పూర్తిగా నాశనం చేసేయండి, అంతేగాని ఇలా వదిలేస్తే కుదరదు అనేటటువంటి డిమాండ్ వారి దగ్గర నుంచి వస్తోంది అనేది ప్రధానమైనటువంటి వార్త. ఓ వారం రోజుల నుంచి చాలా ప్రముఖంగా అది కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా యుద్ధం ఆపినా ఆపకపోయినా వాళ్ళ యొక్క చర్యలు, ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, వారికి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కరెక్ట్ గా చెప్పారండి మీరు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కొన్ని అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ మీద మీరు ఎనీవే యుద్ధం స్టార్ట్ చేశారు కాబట్టి సగంలో వదిలేసి వెళ్ళిపోకండి, దీన్ని పూర్తి చేయండి అని చెప్పడం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనకు తెలిసిందే ఇరాన్ కి అరబ్ కంట్రీస్ కి మధ్య కొన్ని అంశాల మీద విభేదాలు ఉన్నాయి. ఒకటి షియా, ఒకటి సున్నీ. మరొకటి పక్కన చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో అరబ్ దేశాలు కొద్దిగా ఉదారవాద సిద్ధాంతంతో సమాజాన్ని మార్చాలా అన్న ఆలోచన వాళ్ళకు ఉంది. చూస్తున్నాం మనం దుబాయ్ కానీ మిగతా చోట్ల. అలానే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెడుతున్నటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో కొద్దిగా ఓపెన్ చేద్దామని, వాటితో పోలిస్తే ఇరాన్ రిజీమ్ ఏదైతే ఉందో అది ఇంకా క్లోజ్డ్ సొసైటీ, బాగా నియంత్రణ ఉన్నటువంటి సొసైటీ, సమాజం, ముఖ్యంగా మహిళల పట్ల అన్నదానిది వాళ్ళది కోరిక ఉన్నట్టు కనపడుతోంది. సో ఐడియాలజికల్ గా కూడా ఈ రెండు దేశాల మధ్య అంటే అరబ్ కంట్రీస్ ఒకవైపు, ఇరాన్ మధ్య కూడా చాలా తేడా కనబడుతోంది. మరో పక్కన చూసినట్టయితే ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఇలానే వదిలేసి ఇరాన్ చేతికి ఇచ్చేస్తే గనక ఇరాన్ ఇంకా బలం అయితే అది మనకి మంచిది కాదు అన్న ఒక ఆలోచన కూడా అరబ్ కంట్రీస్ వాళ్ళు చాలా ఖచ్చితంగా ఆ విషయంలో, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ విషయంలో వాళ్ళు చాలా ఖచ్చితంగా వ్యక్తపరచడం జరుగుతుందండి. ఒకవేళ హర్మూజ్ లో కనుక టోల్ వసూలు చేయడానికి ఒకవేళ అంగీకరించినా కూడా 19 కోట్లు 18 కోట్లు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మిగిలినటువంటి అన్ని జలసంధుల దగ్గర ఎక్కడెక్కడైతే క్రాస్ చేస్తున్నారో అక్కడ వాళ్ళందరూ కూడా మళ్ళీ టోల్ విధించే అవకాశం ఉంది. ఇలా ప్రతి వాళ్ళకి వీళ్ళు టోల్ కట్టుకుంటూ 19 కోట్లు 18 కోట్లు కట్టుకుంటూ పోతే వీళ్ళకి మిగిలితే ఉంది టోటల్గా అసలు. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది. ఒకవేళ అగ్రిమెంట్ కుదిరి అమెరికన్స్, ఇరానియన్స్ కలిసి హర్మూజ్ జలసంధి దగ్గర టోల్ కానీ ఫీ కానీ కలెక్ట్ చేస్తే అది సరికాదని చాలా దేశాలు చెప్పడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు. ఎందుకంటే మీ ఇద్దరు కొట్టుకుని ఉన్నట్టుండి మధ్యలో ఒక అంతర్జాతీయమైనటువంటి సముద్ర మార్గాన్ని మీరు ప్రైవేటైజ్ ఎలా చేసుకుంటారు అని అడుగుతున్నారండి. దానికి మేము ఎందుకు ఫీజు కట్టాలి అని అడుగుతున్నారండి. ఒక విధంగా చూసుకుంటే ఇటు మీరు రెడ్ సీ తీసుకోండి, అటు పనామా కెనాల్ తీసుకోండి, అవి మనిషి మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ అండి, వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దానికి డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో టోల్స్ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. పనామా కెనాల్ ఈ దాని మీద కూడా గొడవ నడుస్తుంది, అమెరికన్స్ తీసేసుకున్నారని. అక్కడ వసూలు చేస్తారు టోల్
వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నది $2 million పర్ షిప్ అనేది చాలా ఎక్కువ అండి. Yeah. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున కలెక్ట్ చేస్తే కనుక ఆ ఖర్చు ఏదైతే ఉందో చివరికి వచ్చేసరికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగదారుల మీదకి వెళ్తుంది. Correct. మరో వాదన మనం ఏం వింటున్నామంటే ఇన్నాళ్లు ఇరాన్ ని ఇబ్బంది పెడితే ఆర్థికంగా దెబ్బతింది కాబట్టి ఇరాన్ పునర్నిర్మాణానికి కావాల్సిన రీకన్స్ట్రక్షన్ కి కావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అది స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి సంపాదించుకుంటుందని చెప్పారు. అది ఓకే సార్ సంజయ్ గారు. అయితే దానికండి కావాలంటే ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, లేదా వివిధ దేశాలు ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అని ఇస్తాయండి. ఇప్పుడు ఉదాహరణకి భారత్ ఉందనుకోండి, శ్రీలంక ఇబ్బందుల్లో ఉంటే $4 బిలియన్ ఇచ్చాం మనం, అవి మీరు తేరుకోండి అయినా అని. అలాంటివి ప్రక్రియల ద్వారా ఇరాన్ కి సహాయం చేయొచ్చు, కానీ ఇలా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవటం అన్నది కరెక్ట్ కాదండి. ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఇన్నాళ్ళు మీరు సైలెంట్ గా ఉంటే మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు కదా, ఇదేం న్యాయం, సో మేం చేస్తున్న అన్యాయాన్ని కూడా మీరు సహించండి అని వాదన వస్తుంది. దానిలో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక ఉంది, మారిషస్ ఉంది, మాల్దీవ్స్ ఉంది, లేదా మొజాంబిక్, మడగాస్కర్ ఉన్నాయి. ఇలాంటి చిన్న దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి ఇరాన్ ని సపోర్ట్ చేయలేవు కదా. చేయనంత మాత్రాన వాళ్ళంతా కూడా ఈ ఇరాన్ కి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందండి, లేదా యునైటెడ్ స్టేట్స్ కి కూడా. సో ఓవరాల్ గా చూస్తే చాలా మీరు చెప్పింది ఇంకోటి చాలా మంచి పాయింట్ ఒకటి ఉందండి, మిగతా మార్గాల్లో ఇలా చేస్తే ఏమవుతుంది అని. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా ఉంది, లేదా అండమాన్ నికోబార్ మధ్యలో 10 డిగ్రీ ఛానల్ ఉంది. మన టెరిటరీలోంచి చాలా షిప్స్ వెళ్తాయి. సో అక్కడ కూడా మనం వసూలు చేసుకోవటం మొదలెట్టచ్చా, ఇట్లాంటివి చాలా వస్తాయండి. లేదా బాబెల్ మండప్ ఉంది, దాని చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి, హౌతీస్ ఉన్నారు, యెమెన్ లో దీర్ఘకాలికంగా చాలా కాలంగా అంతర్గత యుద్ధం నడుస్తుంది. కాబట్టి మేము దీని మీద కూడా ట్యాక్స్ వేస్తామంటే అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఎన్ని చోట్ల ట్యాక్సులు కడతారు జనాలు, ఎన్ని చోట్ల ఫీ కడతారు? సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. ఇంకో పాయింట్ కూడా ఉంది సార్, దీంట్లో ఒమన్ ఆల్రెడీ తిరస్కరించింది ఈ ప్రపోజల్. ఒమన్ సగం మేము సగం పెట్టుకుంటాం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మాట్లాడినప్పుడు ఒమన్ ఆల్రెడీ తిరస్కరించింది, మాకు అవసరం లేదు, ఆ డబ్బులు అవసరం లేదని. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు కొట్టుకున్నారో మీకు తెలియాలి. అది ఇజ్రాయెల్ ఆర్ అమెరికా, వాళ్ళు ఇరాన్ మీద యుద్ధం చేశారు, ఇరాన్ వాళ్ళతో ప్రతి యుద్ధం చేసింది. మీరు చేసేటటువంటి యుద్ధాల వల్ల మీ దేశం నాశనం అయిపోతే దాని డెవలప్మెంట్కి మీరు ప్రపంచం అందరి నెత్తి మీద, మామూలుగా ఉండే మిగిలిన దేశాల మీద మేము టోలేసి ఆ డబ్బులతో మేము పునర్నిర్మాణం చేసుకుంటాం అంటాం, ఎంతవరకు సమంజసం? అవునండి, అది సమంజసం కాదండి. తర్వాత ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ కూడా సెట్ చేయడం జరుగుతుందండి. అది ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం బాధించచ్చు అంటే, ఇన్నాళ్ళు ప్రపంచం అంతా కలిసి మమ్మల్ని బాధ పెడుతుంటే మీరెవరూ ప్రతిస్పందించలేదు, కాబట్టి మేము ఈ రోజు మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టి మా నిర్మాణం కోసం మేము డబ్బులు తీసుకుంటున్నాం ఉంటారు. అది నేను ఇందాక చెప్పినట్టు పూర్తిగా సరైన ఆర్గ్యుమెంట్ కాదేమోనండి. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు ఇరాన్ మీద అమెరికా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అన్యాయం చేస్తే ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక, ఒక మారిషస్ లేదా ఆఫ్రికన్ కంట్రీస్ ఏమీ నిలబడగలవండి పెద్ద పెద్ద శక్తులకు వ్యతిరేకంగా. వ్యతిరేకించి ఇరాన్ తరఫున నిలబడలేవు కదా. సో ఒక ప్రిన్సిపల్ న్యాచురల్ జస్టిస్ విషయాన్ని కనుక చూసినట్టయితే అది పూర్తిగా సరైన ఆర్గ్యుమెంట్ కాదేమో అనిపిస్తుందండి. మొత్తం మీద ఒక మాటలో చెప్పాలంటే వారు మళ్ళీ కంటిన్యూ అవుతుందని, మళ్ళీ స్టార్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? వార్ కంటిన్యూ కాకపోతే బాగుండని మనం అందరం ఆశిస్తున్నాం అండి, కానీ ఏం జరుగుతుంది చెప్పటం కొద్దిగా కష్టం. మనకి తెలిసిందే, అటు డొనాల్డ్ ట్రంప్ వైఖరి చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, ఇటు ఇరానియన్స్ గట్టిగా ఉంటారు. ఇక్కడ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒకటి ఇరాన్ ఊహించిన దానికంటే, ఎవరు ఊహించిన దానికంటే చాలా కేపబిలిటీస్ డెమాన్స్ట్రేట్ చేసిందండి. అటు అంటే డ్రోన్ టెక్నాలజీ వాడటం కానీ, మిజైల్స్ కానీ, అంతేకాదు అంతర్గతంగా ప్రభుత్వం పడిపోకుండా ఎలా నిలబడాలి అని, అవన్నీ కూడా. అంటే వాళ్ళు చూసుకుంటే కనుక కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి యుద్ధానికి ప్రిపేర్ అయ్యారండి. ఎప్పుడైతే అమెరికన్స్ ఇరాక్ లో ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ సదాం హుసేన్ ని తీసేశారో అప్పటి నుంచి వాళ్ళు ఇలాంటి ప్రక్రియ మన మీద జరిగితే రేపొద్దున్న ఏంటి అని వాళ్ళు ఆలోచించడం జరిగిందండి. సో అది కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అందించినందుకు. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.